అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగపద్మను. చందమామ కథల్లో ఒక కథ పుణ్యాత్ముడు. దీనిని రచించిన వారు జి కాంతారావు గారండి. ఇది 1956 ఏప్రిల్లో ప్రచురించబడిందండి. అది కథలోకి వెళ్దామైతే పుణ్యాత్ముడు అంటే ఎలా ఉంటాడు అని ఎంత చక్కగా రచించారండి ఈ రచయిత గారు. చక్కగానే భలే ఉందండి కథ. కథలోకి వెళ్దామైతేనే ఒక ఊళ్ళో కనకయ్య కాంతయ్య ఇద్దరు స్నేహితులు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయారనమాట. కనకయ్య కాస్త డబ్బులు బాగా ఉన్నాయి. అతనికి 20 ఎకరాల పొలము, బోలెడన్ని పశువులు ఉన్నాయి, పెద్ద ఇల్లుంది. కాంతయ్యకి ఏముందంటే 5 ఎకరాలు మాత్రమే ఉంది. అతను సామాన్యమైన రైతు. అయినా కానీ వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్నారనమాట. వాళ్ళకి ఒక కోరిక ఉండేది. ఏమిటంటే, మనం పెద్దవాళ్ళం అయిపోయాం కదా, పెద్దవాళ్ళు అయిన తర్వాత చాలామందికి ఎలాంటి కోరిక ఉంటుంది, వాళ్ళు ఎక్కడికన్నా కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలని వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ప్రయాణం మొదలయ్యేసరికి కాంతయ్యకి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. కానీ కనకయ్యకి ఎప్పుడు ఏదో ఒక అవాంతరం వచ్చేస్తుందన్నమాట. ఏదో ఒక అడ్డు వచ్చేస్తుంది. ఏ ఏడాదికి ఆ ఏడాది, ఈ సంవత్సరం వెళ్దామా అంటే ఒక అడ్డు, మళ్ళీ సంవత్సరం అలాగా రోజులు గడిచిపోతున్నాయి. ఇంకా వీళ్ళు బాగా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. అయితే మరి ఒక ఏడు ఏమైందంటే ఇంటి ముందు మిద్దేయించాడు. ఇంకో ఏడేమో గొడ్ల సాడు పెద్ద చేయించుకున్నాడు. అప్పుడు ఏం కనకయ్యా, ఈ ఏడాదన్నా కాశీకి వెళ్ళేదేమన్నా ఉందా లేదా, నీదే ఆలస్యం అన్నాడు కాంతయ్య. పోదాం లేరా, ఈ కాస్త డబ్బది చూసుకోవాలి కదా. నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి. 1000 రూపాయలు చేతిలో లేకుండా ఎలా బయలుదేరతాము? నువ్వు మాత్రం ఉన్న పలంగా ఎక్కడ పుట్టిస్తావు అన్నాడు కనకయ్య. నువ్వు రేపు బయలుదేరతానను, నేను డబ్బులు తెస్తాను. నాకన్నా బాగా మోతుబారు ఎవరున్నారు, అలా మాట్లాడతావేంటి అన్నాడు కాంతయ్య. కాంతయ్య పోరు పడలేక కనకయ్య ఏం చేశారంటే, ఆ సంవత్సరము కాశీ ప్రయాణానికి వెళ్తున్నారండి. కాశీ ప్రయాణం వెళ్ళాలంటే మాటలా, తనకున్న వ్యవహారాలన్నీ కూడా తన కొడుకు అప్పచెప్పేసి, తను లేని సమయంలో పొలం పనులు ఎలా చూసుకోవాలి, దొడ్డి పనులు, ధాన్యము ఎలా అమ్మాలి, ఎలా చేయాలి అంటే, ఒకప్పుడు ఏమయ్యేదంటే వాళ్ళు కాశీకి వెళ్తే తిరిగి వస్తారో లేదో అని నమ్మకం ఉండేది కాదు. ఎంత దూరమైనా వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళడం వలన చాలా కష్టాలు పడాల్సి వచ్చేదన్నమాట. అయితే అన్నీ కొడుకు అప్పగిచ్చేసేసి ఎలా చేయాలేంటి, పొలం పనులు, దొడ్డి పనులు, అమ్మకాలు అన్నీ కూడా, ధాన్యం పండితే ధాన్యాన్ని ఎలా నిల్వ చేయాలి, ఏదన్నా మనమేమో శిస్తులు ఏమైనా కట్టాల్సి ఎలా కట్టాలి, ఎవరెవరికి ఎంత డబ్బులు ఇవ్వాలి అన్నీ చెప్పేసేసి ఆస్తి అందరికీ పంపకాలు చేసేసి ఇద్దరు కూడా బయలుదేరారండి కాశీకి. కాంతయ్య మటుకు తనకున్న 2 పశువుల్ని, అంటే కనకయ్య బాగా డబ్బున్నవ్వడం వల్ల అన్నీ అప్పచెప్పాల్సి వచ్చింది కొడుక్కి. కాంతయ్యకి ఏమున్నాయి, 2 పశువులు ఉన్నాయి. అదేం చేశాడు, కోమటికి అమ్మేశాడు. మిగతా పంటలో వచ్చేటట్టు ఏర్పాటు చేసి ఒక 1000 రూపాయలు అప్పు తీసేసుకున్నాడు. తన కొడుకుని పిలిచి, ఒరే నాయనా, నీకు తెలియందేముంది, ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు సహాయం లేకుండా కాడి మొయ్యాల్సిందే కదా. నా సహాయం లేకుండా కనుక ఇల్లు వాకిలి చక్కగా చూసుకో అని చెప్పేశాడు. ఆ తర్వాత కనకయ్య కాంతయ్య ఇద్దరు కలిసి కాశీ వెళ్ళాలని బయలుదేరారు. ఇద్దరు కాశీ బయలుదేరుతున్నారు. 4 రోజుల ప్రయాణం బాగానే జరిగింది. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు సత్రాల్లోనూ ఇళ్లల్లోనూ చక్కగా భోజనాలే పెట్టారు. ఎందుకంటే అక్కడేమీ హోటల్స్ ఏమీ లేవు కదండి. ఎవరేది పెడితే తినడము, ఆ రాత్రి అక్కడ పడుకోవడము, మళ్ళీ తెల్లారి బయలుదేరడం, భుజాన సంచి వేసుకోవడం, బయలుదేరడం, అలాగ వాళ్ళు జరుగుతూనే ఉందన్నమాట. కాశీ యాత్రికులని వాళ్ళు అనుకుని చక్కగా అందంగా వాళ్ళకి ఏం చేశారంటే, అమ్మో మీరు కాశీకి వెళ్తున్నారా అని చెప్పి మిగతా ఊళ్ళో వాళ్ళందరూ కూడా వాళ్ళకి చక్కగా బట్టలు పెట్టేశారు. దారి పడుతా ఇవి తినండి అవి తినండి అని చెప్పేసేసి ఏవో రకరకాల పలహారాలు కూడా పెట్టారనమాట. పెట్టి అవన్నీ కూడా మూట కట్టి ఇచ్చేశారు.
వాళ్ళు వెంట తెచ్చుకున్న డబ్బులు ఏమీ ఖర్చు అవ్వలేదు. అవసరం లేకుండానే వాళ్ళ ప్రయాణం అలాగే జరుగుతుంది. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద వింధ్యా పర్వతం కనిపించేసరికి వాళ్ళకి ప్రయాణం కష్టమైపోయింది. ఆ ఏడు ఏమైందంటే అక్కడ వింధ్యా పర్వతం దగ్గర వర్షాలు పడలేదు. ప్రజలు భయంకర కరువు కాటకాలతో ఉన్నారు. బావులు, చెరువులు అన్నీ ఎండిపోయినాయి. మంచినీళ్ళు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సత్రాలన్నీ మూసేశారు. ఎంతో డబ్బిస్తే కానీ అసలు ఏమైనా తినడానికి కూడా దొరకట్లేదు అక్కడ. ఆ ప్రాంతం దాటాక మనకి ఎక్కువ మజిలీ చేసే లాభం లేదు అన్నాడు కాంతయ్య. గబగబా ఈ ఊరు దాటి వెళ్ళిపోదామన్నాడు. రాత్రులు 2 జాములు మాత్రమే ఉండి వాళ్ళు ఆగకుండా నడుస్తూనే ఉన్నారు. భూదేవి బావురమంటుంది. ఎక్కడా జనం కనిపించట్లేదు. ఇద్దరు పెద్దవాళ్ళే అయినా సరే వాళ్ళు ఏమనుకున్నారు, కాశీ వెళదాం అనుకున్నారు కదా. ఇంకా ఆ ఉద్దేశంతోనే చాలా దీక్షతో పట్టుదలతోని వాళ్ళు ప్రయాణమై అలా వెళ్తున్నారు. ఒకరోజు మధ్యాహ్నం కాంతయ్య కనకయ్యతో అంటున్నాడు, నాకు చాలా దాహంగా ఉంది. ఆ కనిపించే ఇంటి ముందుకు వెళ్ళి కాసిని మంచినీళ్ళు తాగొస్తానే అన్నాడు. నేను నెమ్మదిగా నడుస్తూ ఉంటాను, నువ్వు వచ్చి నన్ను కలుసుకో అంటూ కనకయ్య ఏం చేశాడు, 2 అడుగులు ముందుగేసి అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. కాంతయ్య తను చూసిన ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుపెట్టి ఎవరండి అని పిలిచాడు. జవాబు లేదు. కాంతయ్య ఇంట్లోకి వెళ్ళి చూశాడు. ఇంట్లో వాళ్ళు ఒక దారిన చాప చుట్టలా పడున్నారు. వాళ్ళు బతుకున్నారో చచ్చారో కాంతయ్య తెలుసుకోలేకపోతున్నాడు. ఏం చేశాడంటే ఆ ఇల్లు ఒక పేద రైతుది. ఆ రైతుకి అతని భార్య, తల్లి, కొడుకు, కూతురు కూడా వాళ్ళకున్న ఒక కుంట పొలంలో పనిచేసుకుని పండిన దాంతో ఒక పూట తింటే మరో పూట పస్తుండి బతుకుతుండేవాళ్ళు. ఈ కరువు రావడంతో ఏం చేశారంటే వాళ్ళు తినడానికి తిండి కూడా లేదు. వాళ్ళు దెబ్బ తినేశారు. ఆ ఏడు ఒక్క గింజ కూడా పండలా. ముందు పాలిచ్చే గేదెని వాళ్ళు అమ్మేసుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న చెంబులు, తెపళాలు, చిన్న చిన్న గిన్నెలు అన్నీ కూడా అమ్మేశారు. అంతా అయిపోయింది. వారం రోజుల నుంచి ఎవ్వరికీ తిండి లేదు. 2 రోజుల నుంచి నీరు కూడా లేదు. రైతు తల్లి కిందటి రోజు నీళ్ళు తెద్దామని కొండ తీసుకెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె అక్కడి నుంచి లేవలేకపోయింది. కొన ప్రాణంతో ఉన్న కుటుంబాన్ని, ముఖ్యంగా చిన్నపిల్లల్ని చూడగానే కాంతయ్యకు కడుపులోని తరుక్కుపోయింది. ఆయన ఇల్లంతా వెతికి ఒక చిన్న కుండలాంటి తీసుకుని బయటికి వెళ్ళాడు. చాలా దూరంలో ఉంది. బావి నుంచి ఒక చట్టి తీసుకుని నీళ్ళు తెచ్చి అందరికీ నీళ్ళలో పోసేశాడు. కాంతయ్య మోటార్తో 2-3 రోజులు సరిపడా దెబ్బరొట్లు ఉన్నాయి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్ళల్లో తడిపి ముందు పిల్లల చేత, తర్వాత పెద్దవాళ్ళ చేత తినిపించాడు. ఒకే గంటలో అందరూ లేచుకొచ్చినారు. ఏంటికంటే వాళ్ళు వారం రోజులు బట్టి తిండి తిప్పలో లేక శరీరానికి ఆహారం అందక కళ్ళు తిరిగి పడిపోయారనమాట వాళ్ళందరూ. కానీ అప్పుడే అంతటితో అయిపోతుందా అని చేత కాంతయ్య ఊళ్ళో వెళ్ళి ఒక బాణ, 2 ముంతలు, ఇన్ని బియ్యము, పప్పు, కూరలు అన్నీ తీసుకొచ్చాడు. చుట్టుపక్కల ఉన్న ఎండుపుల్లన్నీ మోపికి పెట్టేసేసి ఇంటిళ్ళ పాదికి అన్నం వండి భోజనం పెట్టాడు. అందరూ కాంతయ్యని చూసి దేవుడు అనుకున్నారు. నువ్వు మా పాలటి దేవుడివి అని పిల్లలు, తాతయ్య నువ్వు చాలా గొప్పవాడు తాతయ్య, వారం రోజులు బట్టి తిండి లేకుండా మేము ఇలా మాడిపోతుంటే నువ్వు దేవుళ్ళ వచ్చి మాకు ఈ ఆహారాన్ని అందించావు అంటూ వాళ్ళు ఎంతో సంతోషపడిపోతూ నవ్వుతూ అరుస్తూ ఆడుకుంటే కాంతయ్యకి ఎంతో సంతోషం అనిపించింది అనమాట. ఆ రాత్రి బయలుదేరి వెళ్ళి కనకయ్యని కలుసుకుందాం అనుకున్నాడు. కానీ తాను వెళ్ళిపోతే వీళ్ళ మాట ఏంటి, వారం రోజుల్లో వీళ్ళంతా మళ్ళీ పడిపోతారే, అది జ్ఞాపకం వచ్చింది కాంతయ్యకి. వచ్చి అయ్యయ్యో ఇలా జరిగితే ఎలా జరుగుతుందని అనుకుని ఏం చేశాడంటే 2 రోజులు గడిచిపోయినాయి. బాబాయ్, నువ్వు మా పాటికి దేవుళ్ళ వచ్చావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను, కానీ మాకెంత సహాయం చేస్తావు. దేవుడు
మమ్మల్ని వదిలేసి ఊరుకున్నాడు కదా అన్నాడు రైతు నిస్సహాయంగా. ఏదో ఒకటి చేయవద్దా నాయనా, పొలం దున్నుదాం, దొడ్లో కూరలు పండిద్దాం అన్నాడు కాంతయ్య. దున్నలు బండి ఏమీ లేవు, అన్నీ అమ్మేశాను అన్నాడు. పొలం అదివరకు 30 రూపాయలు తాకట్టు పెట్టేశాను, 3,000 రూపాయలు తాకట్టు పెట్టేశాను. ఏమన్నా పండితే బాకీదారు ఎగరేసిపోతాడు అన్నాడు రైతు. ఈరోజే కాంతయ్య రైతుని దగ్గర పట్టుకెళ్ళి వాళ్ళ బాకీ అంతా మొత్తం డబ్బులతో సహా చెల్లించేసేసి పొలాన్ని విడిపించేశాడు. కొంత డబ్బులు తీసుకుని బండికి 2 ఎద్దుల్ని కొన్నాడు. రైతుకు అతని కుటుంబానికి కొంచెం శక్తి వచ్చింది. కాంతయ్యని చూస్తూనే వాళ్ళ ఉత్సాహం రెట్టింపైపోయింది. చక్కగా వాళ్ళు మామూలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం మొదలుపెట్టారు. 3 నెలలు జరిగిపోయింది. రైతు పొలంలో నుంచి పైరు బాగా వచ్చింది. ఇంటిల్లపాది కష్టపడి దొడ్డి నిండా ఆకుకూరలు పండిస్తున్నాడు. దాని మీదనే వాళ్ళకి బాగా డబ్బులు వస్తున్నాయి. ఇక నేను సాగిపోతాను, వీళ్ళ కష్టాలు తొలగని అనుకుని కనకయ్య ఆ పాటికి కాశీ చేరుంటాడు పుణ్యాత్ముడు అనుకున్నాడు కాంతయ్య. ఆయన అలా వెళ్తానంటే ఇంట్లో ఎవరో ఒప్పుకోలేదు. ముఖ్యంగా పిల్లలు ఏమన్నారంటే, తాతయ్య నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి మేము చాలా బాగున్నాము అంటూ కాళ్ళ వేళ పడ్డారు. వాళ్ళు తను బుద్ధిపూర్వకంగా పోనివ్వరని తెలిసి కాంతయ్య ఒక రాత్రి అందరూ నిద్రపోయే వేళ తన వస్తువులన్నీ మూట కట్టేసుకుని బయలుదేరాడు. కానీ లెక్క చూసుకుంటే తన దగ్గర అసలు డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి. ఆ డబ్బుతో కాశీ వెళ్ళేదేమిటి, ఈసారికి విశ్వేశ్వరుడు అనుగ్రహం లేదు అనుకుని కాంతయ్య మళ్ళీ వెనక్కి తిరిగి మరో నెలకల్లా ఇల్లు చేరుకున్నాడు. ఎలాగ డబ్బులు సరిపోవు కదా, ఇంకెందుకులే ఇంటికి పోదాం అనుకున్నాడు. ఆ రోజు దాహం తీర్చుకొస్తా అన్న కాంతయ్య వెళ్ళాడు. కనకయ్యకేమో ఎక్కడ చూసినా కనపట్టలేదు. కనకయ్య ఏం చేశాడంటే, భోంచేద్దామని చోట కూర్చున్నాడు. భోజనం అయిన తర్వాత 2 గడియల్లా కొనుక్కు తీసాడు అంతే. అప్పటికి కాంతయ్య జాడ కనిపించలేదు. 2 గంటలు కాంతయ్య కోసం చూస్తూ ఏమయ్యాడో ఏమిటో ఈ కనకయ్య అంటూ ఒక అనుమానం తగిలింది. నేను నిద్రపోతున్నప్పుడు కానీ కాంతయ్య ఏమైనా ఇటు వెళ్ళిపోయాడా, మంచినీళ్ళ కోసం వెళ్ళేవాడు, ఇప్పటివరకు రాపోవడం ఏమిటి, గంటలు గంటలు అక్కడే ఉండిపోవడం ఏమిటి, ఏం జరిగింది, నాకంటే ముందే వెళ్ళిపోయి ఉంటాడేమో అనుకున్నాడు. అనుకుని గబాలను తీసి దారి పుచ్చుకున్నాడు. వారాలు నెలలు గడుస్తున్నాయి కానీ కనకయ్య దారిలో వచ్చిన ప్రతి గ్రామంలో పలానా బట్టతలగల ఆసాం ఇక్కడ ఏమైనా వచ్చాడా అని కనపడిన వాళ్ళందరి దగ్గరని అడుగుతూనే ఉన్నాడు. కానీ కాంతయ్య చూసినట్టు ఎవ్వరూ చెప్పలేదు. చివరికి కనకయ్య కాశీ చేరుకున్నాడు. గంగా స్నానం చేసి ఆలయం దగ్గరికి చివరికి విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ఆ తొక్కెట్లో కనకయ్య పెద్దవాడు అవడం వల్ల గర్భగుడిలో అడుగు పెట్టలేకపోయాడు. తనకున్న అదృష్టవంతులు లింగాన్ని చక్కగా తాకి పవిత్రులవుతున్నారే, నేనేం చేయలేకపోయానే అనుకున్నాడు. దీపారాధన వెలుగులో వాళ్ళ ముఖం కనకయ్య స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళ కేసు చూసి కనకయ్య నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే ఒక వ్యక్తి లింగానికి నుదురు ఆడించేసి అక్కడ కనిపించాడు. అతను అచ్చు కాంతయ్యలాగే ఉన్నది, ముఖం చాలా స్పష్టంగా కనిపించింది. అవురా, నాకంటే ముందే వచ్చి లోపల దూరేవా అని కాంతయ్య మనసులోనే మెచ్చుకుని బయటకు వచ్చేటప్పుడు అతన్ని పట్టుకుందామని ఉద్దేశంతో గుడి దగ్గర బయటికి వచ్చేసాడు. సాయంకాలం దాకా చూసినా కాంతయ్య ఎక్కడాడో కనపడలేదు. కాశీలో కనకయ్య 3 రోజులున్నాడు. 3 రోజులు కూడా విశ్వేశ్వర ఆలయానికి వెళ్ళాడు. 3 రోజులు ఆయనకి శివలింగం దగ్గరగా కాంతయ్య ఆయన బట్టతల మొహం ఆ మనిషిలా కనిపించాడు. కనకయ్య గయా ప్రయాగ మొదలైన క్షేత్రాలన్నీ చేరుకున్నాడు. గంగాజలంతో తిరిగి ప్రయాణం అయిపోయాడు. దారిలో ఆయనకి కాంతయ్య ఆగిన చోటు, ఇల్లు అన్నీ కనిపించాయి. ఆ ఇంటి వాళ్ళని అడిగితే ఏం చెప్పారంటే కాంతయ్య విషయం తెలుస్తుంది కదా అని ఇంటికి వెళ్ళాడు. అక్కడ కాంతయ్యకి సంగతి అంతా తెలిసింది. కాంతయ్య ఏం చేశాడో ఆ విషయాలన్నీ తెలిసినాయి అన్నమాట. ఆ ఇంట్లోనే 3 నెలలు ఉన్నట్టు, తనకన్నా ముందు కాశీ చేరడం అసంభవం అయిపోయింది కదా. కాంతయ్య, నువ్వు నిజంగానే పుణ్యాత్ముడివి. విశ్వేశ్వర ఆలయంలోని నేను చూశానే,
గర్భగుడిలో నువ్వు ఎలా పోగలిగావో నాకు అర్థం కావట్లేదు. విశ్వేశ్వరుని ముట్టుకుని నువ్వు కాసిపోయేంత అవసరం లేదు అని నువ్వు రుజువు చేసావు అనుకుంటూ కాంతయ్య ఇంటిదారిని పట్టాడు. కథలో నీతి ఏమిటంటే, ఎవరికైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మనం వాళ్ళకి సహాయం చేస్తే కాశీకి వెళ్తే చేసేంత పుణ్యం ఎంతో మనకి ఇక్కడ వస్తుందన్నమాట. అది కథలో నీతి. పుణ్యాత్ముడు ఎవడు అనేది మనం బాగా తెలుసుకోగలిగాం. మీరే చెప్పండి పిల్లలు, కాంతయ్య కనకయ్య. కాంతయ్య పక్క వాళ్ళకి కష్టం చూసుకుని వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి అన్ని రకాలుగా చేయడం వల్ల భగవంతుడు ఆయన ఆ కాంతయ్య మనసులోంచే భగవంతుడు వెళ్ళి దర్శనం చేసుకునేలాగా కనకకి కనిపించాడనమాట. ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేస్తే భగవంతుడు మనం తప్పనిసరిగా ఆదరిస్తాడండి. అయితే మరి తెలుగువారి దీపకాంతకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.